ఇంతే, నాకు చెప్పాలన్న ఉద్దేశమే లేదు. ఫస్ట్ థింగ్ అవసరం లేదు నాకు. మీరు పనిచేసిన బ్యాక్ డోర్లో పనిచేసిన హీరోయిన్ ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడతో కూడా మీకు రిలేషన్ ఉంది, లేకపోతే మీరే ఆమెకి చెప్పినట్టు ఆ హీరోయిన్ నాతో డేట్ చేయమన్నారు, లేకపోతే నన్ను ప్రపోజ్ చేశారు అన్నట్టు ఒక ఆడియో రికార్డ్ సంథింగ్ ఏదో, అంటే నేను సారీ టు సే దిస్, అంటే యాక్చువల్గా నేను ప్రాపర్గా మాట్లాడుతున్నాను లేదో నాకు విన్నది, అంటే నాకు గుర్తున్నది మాత్రమే చెప్తున్నాను. అంటే ఇంటెన్షన్ అయితే ఈ విధంగా వచ్చేటట్టు, అంటే ఆవిడ ప్రపోజ్ చేశారు లేకపోతే మీరు ఆవిడని ప్రపోజ్ చేశారు ఏంటో సంథింగ్ ఏదో నాకైతే తెలియదు సార్. చాలా చీప్ సార్. ఎవరండి ఆ హీరోయిన్ గారు? ఎవరు? పూర్ణ గారితో సినిమా చేశాను సార్ నేను. ఓకే. పూర్ణ గారిని నేను ఎప్పుడు మేడం అని పిలుస్తాను. సాక్షాత్తు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆవిడ నోటితో ఆవిడే, తేజ అంత క్యారెక్టర్ ఉన్నోడు ఎవడు ఉండడు. ఒక హీరోయిన్ ని గారు మేడం అని పిలిచిన ఏకైక హీరో తేజ అని ప్రెస్ మీట్ లో ఆవిడ, సాక్షాత్తు షీ టీమ్ హెడ్ అయిన డిఎస్పి సరిత గారు తెలంగాణలో, ఆవిడ ఒక హీరో ఇంటర్వ్యూ చూడండి సార్, ఇప్పుడు కూడా యూట్యూబ్ లో వందలాది వీడియోలు ఉన్నాయి, వందలాది వీడియోలు. ఒక హీరో తన కో యాక్ట్రెస్ ని మేడం అని పిలవడం అని అంటే అతని సంస్కారం అని చెప్పి పొగిడింది ఉంటుంది. చెప్పుకోవడం అవసరం లేదు, గొప్పలో వేస్ట్. నా గురించి తెలిసిన వాళ్ళు అవి చూస్తారు, తెలియని వాళ్ళు చూడకపోతే నాకు అవసరం లేదు, నమ్మించుకోవాల్సిన అవసరం లేదు. తిట్టుకుంటున్నారు కదా, తిట్టుకోండి. వన్ ఫైన్ డే యూ విల్ నో వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్. పూర్ణ గారితో మీరు వర్క్ చేశారు కాబట్టి అడుగుతున్నాను, ఆవిడతో వర్క్ చేసినప్పుడు మీకు ఎలాంటి రిలేషన్ ఉండేది, అంటే ఆ రిలేషన్ అనేది ఏ విధంగా? సార్ ఇద్దరు యాక్టర్స్ మధ్యలో ఏముంటదండి? నేను అదే అడుగుతున్నానండి, కాదు నేను నెగిటివ్ ఆస్పెక్ట్ లో అడగట్లేదు, అంటే అనుకునే వాళ్ళకే చెప్తున్నాను. ఇప్పుడు షీ ఈజ్ మై సీనియర్, ఒక కో యాక్ట్రెస్సే కాదు, ఆవిడ దాదాపుగా ఒక 50-60 చిత్రాల్లో ఈ దేశంలో ఉన్న అన్ని భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో పెద్ద పెద్ద యాక్టర్స్, చిరంజీవి గారు ఏంటి, మహేష్ బాబు గారు ఏంటి, మమ్ముట్టి గారు ఏంటి, మోహన్ లాల్ గారు ఏంటి, ఇంత స్థాయిలో చేసిన ఆవిడ పక్కన చెయ్యటమే చాలా అదృష్టంగా భావించా. ప్రతి ప్రెస్ మీట్లో చెప్పారు, అదృష్టం అది ఏంటో దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం. ఆవిడ పక్కన చేశాను కాబట్టే నాకు గుర్తింపు వచ్చింది. ఫ్రాంక్గా ఇప్పుడు మీరైనా హీరో అంటున్నారు కదా మీ మీడియా వాళ్ళందరూ, ఎందుకు అంటున్నారంటే ఆవిడ పక్కన చేశాను కాబట్టి. నేను ఇంకో 2 సినిమాలు చేశాను, ఎవరు మాట్లాడట్లేదు కదా, ఫ్రాంక్గా చెప్తాను. ఆవిడ పక్కన చేశాను కాబట్టి సో ఆవిడని నేను ఎంతో రెస్పెక్ట్ఫుల్గా చూస్తాను. ఆవిడ గురించి కూడా మాట్లాడితే చీపెస్ట్ ఫెలోస్. నువ్వు కూడా నవదీప్తో సినిమా చేసావు, హీరో నవదీప్ గారితో సినిమా చేసావు. ముగ్గురు అని సినిమా చేసావు. అందులో ఆయన పేరు కాదు, క్యారెక్టర్ ఏదో క్యారెక్టర్ చేశారా? ముగ్గురు అంటే రామానాయుడు గారు, ఆదిత్య గారు అనుకుంటా కదా డైరెక్టర్, వేణు ఆదిత్య గారు అనుకుంటా. ఆయన మన వైజాగ్ లోనే షూటింగ్ అయింది. అవును, ఇక్కడ వైజాగ్ లో అయింది చాలా కాలం. అందులో ఫ్రెండ్ క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదో చేస్తాను. ఇప్పుడు అది వదిలేండి, ఇంకో సినిమా హీరోయిన్ గా, ఇంకేంటి నువ్వే చెప్పిన హీరోయిన్ గా లాంచ్ అయ్యింది. అందులో ఇలా పట్టుకున్న పోస్టర్స్ ఉన్నాయి. హీరో ఎవరో నాకు తెలియదు, కొత్త ఆయన. ఏదో ఒక సినిమా లాంచ్ అయిందండి వైజాగ్ వాళ్ళది. అక్కడ అన్నపూర్ణ 7 acres లో హగ్ కాదు, ఇలా ఒళ్ళో హీరోయిన్ పడుకోబెట్టుకున్న పోస్టర్స్ అవి రిలీజ్ అయినాయి. ఇవన్నీ నేను నా పెళ్లికి ముందు జరిగిన ఇష్యూస్ చెప్తున్నాను. నాకు తప్పుగా కనిపించలేదు. ఈవిడ్ని నేను ఫస్ట్ డే చూడటమే ఈవిడ ఒళ్ళో పడుకుని ఫోటోలు తీసుకున్నాం మేము. సినిమా పోస్టర్, లవ్ మూవీ, ఈమె ఇలా కూర్చుంటే ఒళ్ళో పడుకుంటే ఫోటోషూట్ ఫస్ట్ అదే చూడడం. ఆ అమ్మాయిని నా జీవితంలో ఆమె కూర్చున్నారు, మీరు పడుకుని ఉన్నారు. నా జీవితంలో ఆమెను మొట్టమొదటిసారిగా చూసిన ఇన్సిడెంట్ అది, ఫస్ట్ ఫోటో. ఇప్పటికీ మేము మా ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకున్నాం గుర్తుగా. ఆ ఇద్దరం పింక్ అండ్ పింక్ లో ఉంటాం. అప్పుడు 2013 అంటే నాకు 18-19 ఏళ్ళు. ఫోటోషూట్ చేసినప్పుడు ఫస్ట్ సినిమాలో లుక్ టెస్ట్ చేస్తారు కదా ఫోటోషూట్ పోస్టర్స్ కి. అందులో మరి నేను అలా అనుకుంటే ఇదేంటి, ఇప్పుడు సినిమాని రియల్ లైఫ్ ని పోల్చకూడదు సార్, తప్పది. సినిమాలో నటించే ప్రతి ఒక్కరు అక్రమ సంబంధాలని ఇప్పుడు అదే మీడియాలో అంటున్నారు సార్. సినిమాలో హీరోయిన్ తో ఒక అక్రమ సంబంధానికి సంబంధించిన సినిమా చేసావు కాబట్టి సినిమాలో అక్రమ సంబంధం ఉందని వేస్తున్నారు. అది వాడి స్టోరీయే, వాడు తీసుకున్నాడు సినిమా. నేనేమంటారా తీయడానికి, డైరెక్టర్ కథ రాసుకున్నాడు, రైటర్ కథ రాసుకున్నాడు, డైరెక్టర్ తీసాడు, ప్రొడ్యూసర్కి నచ్చింది, వాళ్ళు 30-40 మంది క్రూని పెట్టుకున్నాక లాస్ట్ వచ్చి హీరోగా నేను తీసుకున్నాడు. అలా అంటే పొరపాటు అండి. అలాగైతే ఎక్కడ ఆడమగా అసలు పని చేయలేరు. నా ఫస్ట్ సీన్ చేశానండి అంటారా, ఇంకో సీన్ చేశానండి, తీసుకెళ్ళి వేసాను జైల్లో. పిచ్చిగాని పట్టింది మీడియాకి. అది ఆ క్వశ్చన్స్ విని దాని మీద విశ్లేషణ పెడుతున్న వాళ్ళు పిచ్చోళ్ళ, చెప్తున్న వాళ్ళు ఎలాగో పిచ్చోళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్
చెప్పిన వాళ్ళు ఎలాగో పిచ్చోళ్ళే. అదే నిజమైతే ఫస్ట్ రోజే మన ఇద్దరికి అలాంటి ఫోటోషూట్ అయితే నీకు క్యారెక్టర్ లేదనుకుని నిన్ను పెళ్ళే చేసుకోకూడదు. సినిమా వాళ్ళని అలా చూసే మనిషిని నేను కాదు కదా, నేను నాకు తెలుసు. మరి నాకన్నా ముందే 2 సినిమాలు చేసిన నీకు సినిమా మీద నాకన్నా ఎక్కువ అవగాహన ఉండాలి. అలాగే నేను ఇంకోటి కూడా విన్నాను, నాకన్నా ఎక్కువ అవగాహన ఆమెకు ఉండాలి కదా, సినిమాలు నాకన్నా ముందు చేసింది. పేరు తప్పేం జరిగిందంటే ఆమె చేసేసి ఆపేసింది. ఇప్పుడు ఆపడం అంటే ఆమెకు రావట్ల అవకాశాలు. ఈ మధ్య కూడా వెళ్ళి సీరియల్స్ ఏవో ప్రయత్నించింది. రోజు ఇన్స్టాగ్రామ్లో రీల్స్, టిక్ టాక్స్ ఏవో చేస్తూనే ఉంటారు, క్రేజ్ కోసం ట్రై చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నాకు 3 సంవత్సరాలు రాలేదని నేను ఎవరి మీద ఆడలేదు. ఇప్పుడు కూడా ఇది వచ్చినట్టు కాదు, ఎందుకంటే ఇది నాకు ఎవరో బ్యాన్ రోల్ ఇచ్చింది కదా, నేను నా ప్రయత్నం. ఇది తీయచ్చు, మధ్యలో తీయలేక ఫెయిల్ అవ్వచ్చు, లేదా సక్సెస్ కొట్టేసి పెద్ద స్టార్ అయిపోవచ్చు. జనాల చేతిలో ఉంది, మా అదృష్టం, మా ఫేట్. కాదండి, పెళ్ళైన తర్వాత అంటే మీరు సరే పెళ్ళైనప్పటికి 19-20 ఇయర్స్ అన్నారు మీరు, మీకు అంటే మీ నిజం చెప్పి అంతే కదండి, 21 యాక్చువల్లీ పెళ్ళేడు 21 కదా, సరే 21 రాలేదు, సరే చేసుకున్నారు, పెద్దలను ఒప్పించి చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. సో తర్వాత మీరు సినిమా ప్రయత్నాలు చేసేవారా? అంటే జాబ్ ఎప్పుడు వచ్చింది, సినిమా ప్రయత్నాలు ఎప్పుడు చేసేవారు? అంటే జాబ్ పెళ్లి నాటికి జాబ్ లేదన్నారు. 2015లో పెళ్ళయ్యే నాటికి ఒక్క సినిమా కూడా చేయలేదు నేను. ఈమెతో వచ్చిన సినిమాయే, అది కూడా ఆగిపోయింది కదా, ఆగిపోయింది అన్నారు. సినిమాయే చేయలేదు. ఓకే, జాబ్ అప్పటికి వచ్చేసిందా, పెళ్లికి వచ్చిందా? సంవత్సరం తర్వాత ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది. మా వైజాగ్లోనే ఒక డైరెక్టర్ గారు సినిమా చేస్తే, అందుకే ఎలా వచ్చాయో కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను ప్రయత్నించలా, నేను వెళ్ళలా ఏ ఆఫీస్కి. వైజాగ్లోనే ఒక ఆయన సినిమా చేస్తే ఆయనకి నేను ఏదో ఎప్పుడో పరిచయం ఉంటే, నువ్వు బాగుంటావు కదా, నా సినిమాలో విలన్గా చేస్తావా, కొంచెం బాడీ ఏది ఉంటుంది విలన్గా చేస్తావా అంటే, ఏదని చేస్తాను సార్ అన్నాను. పిచ్చి ఏదని చేస్తాను, సినిమా కదా, సరదా కదా, చేస్తాను ఏదండి. సో అండ్ సో డేట్లో హైదరాబాద్ రా అమ్మ, 4 రోజులు షూటింగ్ వెళ్ళాను, చేశాను. సరే చేశారు, కాదు నేను అనేది, నాకు జాబ్ 2017లో వచ్చింది సార్. అంటే పెళ్ళైనా ఒక 2 ఏళ్ళకి, 2 ఇయర్స్ తర్వాత. అప్పుడు కూడా మీరు సినిమా ప్రయత్నాలు చేస్తుంటే ఏమని ఎవరు నక్షత్ర గారు మీ వైఫ్? అంటే అప్పటికి మామూలు సినిమా ప్రయత్నాలు మీన్స్ అదే మీరు వచ్చింది అవకాశం, మీరు చేస్తూ ఉంటే వద్దని అప్పుడే అన్నారు. ప్రయత్నాలు అంటే నేను ఎప్పుడు ఫ్యామిలీని కానీ జాబ్ను కానీ వచ్చిన జాబ్ను కానీ, ఎందుకంటే క్లియర్గా ఒక విషయం మీ అందరికీ తెలుసుకోవాలి, 2017లో ఈ అబ్బాయి జాబ్ జాయిన్ అయ్యాడంటే 2 ఏళ్ళు ప్రొబేషన్లో ఉంటాడు, ఏ ఆటలో సాగవు, ఉద్యోగం తీసిపోయి. అంటే 2019 వరకు నేను ఎక్కడికి సెలవు పెట్టకుండా తిన్నగా ఉద్యోగాలు ఉన్నట్టే కదా రూల్ ప్రకారం. సో 2019 వరకు కూడా ప్రయత్నించలేనట్టే కదా. నా దృష్టిలో ప్రయత్నం ఏంటంటే, నేను ఏ ఆఫీస్ ఆడిషన్ కాల్స్కి వెళ్ళనండి, ఎవరిని సార్ అవకాశం ఇవ్వండి అన్నాడు. కానీ ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఒక నటుడు కావాలని యాడ్ వస్తే వెంటనే ఫోటోలు పంపిస్తాను, నచ్చితే పెట్టుకుంటారు, లేకపోతే నాకు ఇష్టం. ఓకే, వాళ్ళు నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, ఇప్పుడు ఆవిడ యాక్ట్రెస్, మీరు యాక్టర్, అంటే మీ పరిచయమే సినిమా వేదికగా జరిగింది. సినిమా అనేది మీ ఇద్దరికీ ఉన్న ఒకే ఒక్క అభిరుచి, అంటే మొట్టమొదటి అభిరుచి ఏంటంటే సినిమాని ప్రేమించడం అనే విధంగా మీరిద్దరూ ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్ళైన తర్వాత మీరైతే సినిమాలు మామూలుగా అంటే అవకాశం